హలో, వెల్కమ్ టు వర్కౌట్స్ 365. ఈరోజు మనం మాట్లాడేది ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ గురించి. నిన్న నైట్ జీడీ రిజల్ట్స్ ఇచ్చాడు కదా. కట్ ఆఫ్స్ చాలా హెవీగా ఉన్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే చాలామంది అటెంప్ట్స్ ఎక్కువ ఇచ్చారు 1/8 ఉండడం వలన. 1/8 ఉండడం వల్ల ఎక్కువ అటెంప్ట్స్ ఇవ్వడం వల్ల చాలామందికి లెక్క కొన్ని క్వశ్చన్స్ కనెక్ట్ అయ్యి బాగా చదువుకున్నాడు కొద్దిగా డేరింగ్ చేయలేకపోయాడు. డేరింగ్ చేసిన వాళ్ళకి కొద్దిగా మార్క్స్ అటు అయినా అవ్వచ్చు, లేకపోతే ఇటు అయినా అవ్వచ్చు. కానీ 1/8 ఉండడం వల్ల స్కోర్ కొద్దిగా ఎక్కువ పెరిగింది. అలాగే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా ప్రజెంట్. చదివే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. నార్త్ బుక్స్ మన దగ్గరికి, మన ఏపీలోకి, అదే మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా ఉండడం వలన మనకు కూడా కొద్దిగా ఎక్కువగా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ వీటి మీద కొద్దిగా అవేర్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల కట్ ఆఫ్ కూడా దీనికి పెరగడానికి రీజన్ ఒకటి ఉంది. మెయిన్ ఈ 2 రీజన్ల వల్లే మేబీ పెరగవచ్చు అనుకుంటున్నాను నేను. మన రిజల్ట్స్కి వచ్చేసరికి మేల్స్ కంటే ఫీమేల్స్కే ఎక్కువగానే ఉంది. రీజన్ ఏంటంటే వాళ్ళకి పోస్టులు తక్కువ ఉండడం వలన, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చింది అందరికీ. వాళ్ళు కూడా బాగానే చదువుతున్నారు. మెటీరియల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది నీట్గా చదవడం వల్ల స్కోరింగ్ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎగ్జామ్స్ కూడా కట్ ఆఫ్స్ ఎంత పెరుగుతాయో మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక జీడీకి ఇలా ఉందంటే సీజీఎల్ కానీ, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ, రైల్వే ఎగ్జామ్స్ ఏవైనా టెక్నీషియన్ కానీ ఏవి చూసుకున్నా కట్ ఆఫ్స్ ఘోరంగా ఉంటాయి. మనం ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఒకసారి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫీమేల్ క్యాండిడేట్స్కి వస్తడికి జనరల్ నెక్షనల్స్ ఉంది కదా. జనరల్లో చూసుకుంటే యూఆర్ కట్ ఆఫ్ ఎంత ఉంది? 92.8 ఉంది. అలాగే ఎస్టీ చూసుకుంటే 82.4 ఉంది. ఎస్సీ చూస్తే 82.9 ఉంది. ఓబీసీ 91.4 ఉంది. ఈడబ్ల్యూఎస్ 77.2 ఉంది. అదే మన మేల్స్కి వచ్చి చూసుకుంటే మన ఏపీలో మరి మన జనరల్ నెక్సల్ చూసుకుంటే జనరల్లో యూఆర్కి వస్తే 84.6 ఉంది. ఎస్టీకి వస్తే 75.16 ఉంది. ఎస్సీకి 76.36 ఉంది. ఓబీసీకి 86 ఉంది. ఈడబ్ల్యూఎస్ 67.78 ఉంది. అదే నక్సల్స్కి వస్తే కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కొద్దిగా నక్సల్స్ ఏరియా ఎందుకంటారంటే కొండ ప్రాంతాలు కొద్దిగా ఉండడం వల్ల నక్సల్స్ అంటారు. వాళ్ళ నక్సల్స్ ప్రభావం ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఛాన్సెస్ ఈ కొద్దిగా ఇది ఉంటుంది వాళ్ళకి. సో మనం ఫ్యూచర్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కట్ ఆఫ్స్ అనేవి నార్త్లో ఎప్పుడు జీడీకి ఎక్కువగానే ఉంటాయి, కానీ మన తెలుగు రాష్ట్రాలకు వస్తే చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడు తక్కువ అంటే 40, 100కి అప్పుడు 100కి ఉండేటప్పుడు ఆ జాబ్ అనేది 45 మార్కులకి కొన్నిసార్లు 38, 39 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ప్రెజెంట్ పరిస్థితులు అలా లేవు. దానికి రీజన్ ఏంటంటే మనకి సోర్స్ ఇన్పుట్ అనేది ఎక్కువగా ఉంది. సోర్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎక్కువ అవడం వల్ల గవర్నమెంట్ జాబ్ మీద అవేర్నెస్ బాగా అందరికీ కలిగింది. అందువల్ల నీకు కట్ ఆఫ్ హెవీగా ఉండడం రీజన్. సో మనం దీన్ని బట్టి చూస్తే ఇంకెంత లెవెల్లో ప్రిపేర్ అవ్వాలని అర్థమవుతుంది. ప్రతి ఎగ్జామ్ కూడా మినిమం కట్ ఆఫ్ ఇప్పుడు 100 తీసుకుంటే మినిమం మనం 75+ తెచ్చుకునే రీతిలో ఉంటే కానీ జాబ్ వచ్చే స్థితిలో లేము. సో అందరూ గట్టిగా ప్రిపేర్ అయ్యి జాబులు కొట్టాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రైల్వే కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు చాలామంది పోయారని ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ ఇయర్ మొత్తం నోటిఫికేషన్లతోనే ఉంది. కానీ ఈ ఇయర్ తప్పిందంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందరూ బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని జాబ్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఫస్ట్ ఎందుకు వెళ్ళదంటే ఈ ఛానల్ కొత్త ఛానల్, కంటెంట్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు ఒక్కొక్కరికి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కొన్ని బుక్స్ కూడా ఉంటాయి, దేనికి ఏది ప్రిపేర్ అయితే బాగుంటుందని కొద్దిగా నెక్స్ట్ వీడియోలు చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకంతే. థ్యాంక్ యూ.